ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ గాడ్ గ్రేస్ అపోస్టలిక్ పరిచయ తరపు నుండి మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక, ఆనాడు రక్షకుడు ఉదయించాడు, రక్షకుడు పుట్టాడని జ్ఞానులు ఎరిగి కనిపెట్టి దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి సంతోషంతో వెళ్ళారు. అలాగే జ్ఞానులు కూడా దేవుడు పుట్టాడని ఉత్సహించి వారిని పూజించడానికి, ఆరాధించడానికి వెళ్ళారు. అలాగే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించదుము అనగా, ఆయన మనకు రక్షణ అనుగ్రహించిన నాటి నుండి ఆయన మన ప్రతి అవసరత, మన ప్రతి పరిస్థితి, మనకి ఏది అవసరత వచ్చినా, ఏది కావాల్సి వచ్చినా రక్షణ పొందిన మనము ఆయన చేతుల మీదుగా కావాలి, ఆయన చేతుల మీద నుండి మనకి ప్రతిదీ రావాలి అని చెప్పేసి మనం ఆశపడితే ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది, ఆనందంని ఇస్తుంది. అటు రీతిగా మనం ప్రతిదీ కూడా, ప్రతి జ్ఞానమునే కానీ, ప్రతి సహాయమునే కానీ మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి ఆయన యొద్ద నుండి రావాలి. ప్రతిదీ ఆయన యొద్ద నుండి మనకు అనుగ్రహించిన ప్రతిదీ మనకు మేలుకరంగా ఉంటుందని మనం నమ్మి, మనము ఆయన అనుగ్రహించిన రక్షణ బట్టి, రక్షకుడైన మన యేసుని బట్టి సంతోషించి ఆనందించే వారిగా ఉంటే దేవుడు అట్టి కృపా కనికరం మన అందరికీ దయచేసి మనల్ని ఇంకనూ ఉన్నతమైన కృపలో నడిపిస్తాడు. అట్టి కృపా కనికరం మనకును, మనందరికీ ఎల్లప్పుడూ తోడు నిడుగుండి సహాయం చేయునుగాక. ఆమేన్.